చేస్తున్నాను. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆశ్చర్యకరమైన దేవుడు. మళ్ళా చెప్తున్నాను, నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆశ్చర్యకరమైన దేవుడు. ఉదాహరణకు ఆకాశం. ఏంటి ఆకాశం? ఆకాశం చూడండి ఎంత విశాలంగా ఉందో. అంత విశాలమైన ఆకాశానికి దేవుడు సంపాదించాడా? లేదు. ఏం చేశాడు? శూన్యంలో ఆకాశాన్ని వేలాడదీశాడు. అలాగే సూర్యుడు కూడా శూన్యంలో వేలాడదీశాడు. కోట్లను కోట్ల నక్షత్రాన్ని కూడా వేలాడదీశాడు. ఇవన్నీ ఎవరన్నా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. ఆశ్చర్యకరమైన దేవుడే చేస్తాడు. ఇంకొకటి భూమి. మళ్ళీ చెప్తున్నాను, భూమి. భూమిని కూడా దేవుడు దేంట్లో వేలాడదీశాడు? శూన్యంలో వేలాడదీశాడు. అంతేకాకుండా ఆ భూమిలో బంగారం, వెండి, రాగి, ఇత్తడి, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఎవరు దాచించారు? ఆశ్చర్యమైన కరమైన దేవుడు. ఇలా ఎవరన్నా దాచగలరా? ఎవ్వరు దాచలేరు. కానీ ఒకే ఒక ఆశ్చర్యకరమైన దేవుడే దాచాడు. మూడవదిగా ఆశ్చర్యకరమైన దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. పరలోకంలో ఆశ్చర్యకరమైన దేవుడికి ఏమంటారంటే సింహాసనం ఉంటుంది. చుట్టూరు దేవదూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉంటాయి. అంతమంది స్థలాన్ని ఉంచుకొని ఆశ్చర్యకరమైన దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రావడమే కాకుండా ఏం చేశారంటే స్వస్థతలు. చనిపోయిన వారిని అనగా ఒక చిన్న పాపని బ్రతికించాడు. అలాగే ఒక చిన్న పాపను కూడా బ్రతికించాడు. బైబిల్లో అతని కోసం రాయబడింది. అతను ఎవరంటే లాజరు. లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిందంటే 4 దినాలు అయింది. అప్పుడు లాజరు శవం ఎలా ఉంటుంది? కులిపోయి కంపు కట్టేసి ఈగలు వాడుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు ఏం చేశాడంటే లాజరు లే అన్నాడు. ఏమన్నాడు? లాజరు లే అన్నాడు. అప్పుడు వెంటనే లాజరు లేచాడు. ఎవరన్నా ప్రపంచంలో చనిపోయిన వారిని ఎవ్వరు లేపలేరు. కానీ ఏకైక ఒకే ఒక ఆశ్చర్యకరమైన దేవుడే లేపగలరు. రెండవది, పరలోకం నుంచి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏం చేశారంటే మీ పాపాల నిమిత్తం మన పాపాల